ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామములో వాక్యమును వినుచున్న మీ అందరికీ ప్రభువు పేరట మా యొక్క శుభాభివందనములు తెలియజేస్తున్నాము. ఈరోజు దేవుని వాగ్దానము, నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము. కీర్తనల గ్రంథము 37వ కీర్తన 16వ వచనము. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దినాలలో మనుషులనేటువంటి వారు ధన సమృద్ధి కొరకు ప్రయాసపడుచున్నారండి. ఎలా ధనమును కూర్చుకోవాలి, నేను ఎలా పని చేస్తే ఎక్కువ ధనమును కూర్చుకోవచ్చు, లేకపోతే నేను ఏ ఉద్యోగము చేస్తే, లేకపోతే నేను ఏ వ్యాపారం చేస్తే ఉన్నతముగా ఉంటాను, నేను ధనవంతుడుగా నేను మారతాను అని చెప్పి ఈలోక ధనము కొరకు ప్రయాసపడుతున్న వారుగా ఉంటున్నారండి. వారి యొక్క నమ్మిక ధన సమృద్ధి పైనే ఉంటుందండి. నీతిమంతుని కంట కలిగినది కొంచెమైనా సరే అది అతనికి క్షేమమును సంతోషాన్ని తెస్తుందని దేవాతి దేవుడు మాట్లాడుచున్నాడు. అతనికి కొంచెమే ఉన్నా సరే ఆ కొంచెంలో అతడు ఎంతో సంతృప్తిని కలిగి ఉంటాడు, సంతోషాన్ని కలిగి ఉంటాడు. తన జీవితంలో తన కుటుంబాన్ని ఆనందంని కలిగి ఉంటారని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి. దేవుణ్ణి ఎరిగిన వారు గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి దైవత్వంలో సమృద్ధిగా ఉండాలనే దేవాది దేవుని యొక్క కోరికండి. మరి అటువంటి వారు ఎక్కడికి వెళ్ళినా సరే వారి జీవితాల్లో సంతోషాన్ని, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని పొందుకుంటారు. అంతేకాకుండా ఇతరులకు కూడా వారి వల్ల సంతోషాన్ని, ఆనందాన్ని కలిగిస్తారండి. ఏ పరిస్థితి ఎదురైనా, ఎలాంటి స్థితిగతులు ఎదురైనా సరే అలాంటి వారు నిలకడగా ఉంటారు. ఎటూ కూడా దేవుని సన్నిధిలో నుంచి తప్పిపోకుండా ఈలోక ఆశలు ఎంతలా మరి అతనిని లాగాలని చూసినా, ఈలోక ఆశలు ఎంతలా వారిని మభ్యపెట్టాలని చూసినా సరే ఇహలోక ఆశల వైపు చూడకుండా వారు నిలకడ కలిగినటువంటి జీవితాన్ని కలిగి ఉంటారండి. మరి యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయము, దేశమందు నివసించి సత్యమును అనుసరించుము, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ యొక్క హృదయ వాంఛలను తీర్చును అని కీర్తనల గ్రంథము 37వ కీర్తన మరి 3-4 వచనాల్లో దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఆయన జీవిత విధానములో నీవు జీవించుట వలననే నీవు సంతోషించగలవండి. ఆయన ఏ మార్గాన్ని అయితే బోధించాడో ఆ మార్గంలో మనము నడుచుట ద్వారా మాత్రమే మన జీవితాల్లో సంతోషము, ఆనందం అనేది కలుగుతుంది. దేవుని ఆజ్ఞల యందు, ఆయన యొక్క ఉద్దేశాల యందు సంతోషించటం వల్ల, ఆయన్ని వెంబడించటంలో మరి ఎటువంటి సనగకుండా, ఎందుకు నేను ఇది చేయాలి, దేవుడు చెప్పాడు నేను ఇలాగా చెయ్యాలా అని చెప్పి సనగకుండా మరి ఆయన చెప్పిన మార్గంలో మనము వెంబడించే వారముగా ఉంటే మరి ధనవంతుణ్ణి చేయకపోవచ్చేమో కానీ గొప్పవానిగాను అందరిలోనూ ముఖ్యునిగా చేసి దేవుడు తన యొక్క కృపతో నిన్ను నడిపిస్తాడండి. యేసుక్రీస్తు ప్రత్యక్షపడినటువంటి ఆ దేవుని స్వభావము నీలో ఉండాలని, నాలో ఉండాలని మనం ఎప్పుడు కూడా కోరుకోవాలి. ఆయన ఎలాగైతే ఈ లోకంలో జీవించాడో మనము కూడా అలాగే జీవించాలని ఆయన ఆశపడుచున్నాడు. అదే మనకు గొప్ప దీవెన, అదే మనకు గొప్ప ఆశీర్వాదము. ఆయనలాగా మనం బ్రతకగలిగితే, ఆయనలాగా మనము జీవించగలిగితే అంతకన్నా ధన్యత ఇంకేముంటుందండి. అదే మనకు మన జీవితాల్లో సమాధానం ఇస్తుంది. ఇప్పుడు డబ్బు సంపాదించాలని ఎంతగానో ప్రయాసపడతారు కానీ వారి జీవితాలలో సమాధానము, శాంతి, నెమ్మది అనేది ఉండదండి. మన కుటుంబాల్లో సమాధానం కావాలన్నా, మన జీవితాల్లో నెమ్మది కావాలన్నా మనము ఏదైతే కలిగి ఉన్నామో దాని యందు మనము సంతృప్తిని కలిగి ఉండుట నేర్చుకోవాలి. అందుకే కీడు చేయుట మేలు చేయుడి, మరి కీడు చేయుటంట మనము మానివేయాలి, కీడు చేయకుండా మేలు చేయాలి, సమాధానమును వెదకి దానిని వెంటాడాలి అని కీర్తనకారుడు సెలవిస్తున్నాడు. మరి మీరు సమాధానకర్త అయినటువంటి పిల్లలు, మరి ఆయన పిల్లలు కాబట్టి మీరందరూ కూడా సమాధానమును వెదకి దాన్ని వెంటాడే వారుగా ఉండాలని ప్రభు పేరట మీ అందరికీ తెలియచేస్తున్నానండి. క్రీస్తు యొక్క స్వభావము మనలో ఉంటే మన జీవితం ఎంతో ధన్యము. ఎవరైతే మరి క్రీస్తు స్వభావాన్ని వెతుకుతారో, ఆయన యొక్క స్వభావాన్ని కలిగి ఉంటారో వారు వారి యొక్క జీవితాలలో సమాధానాన్ని పొందుకుంటాడు. నీతిమంతుడికి కలిగినది కొంచెమైనా సరే మరి బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటేనంట అది చాలా శ్రేష్టం అంటండి. మరి ఒక నిజమైనటువంటి నీతిపరుడు ఎప్పుడు ధనము పైన ఆశ పెట్టడు. అవినీతితో కూడినటువంటి డబ్బు వైపు చెయ్యి చాపక మరి కష్టపడి పని చేస్తూ దేవుని వైపు చూచుచు తనకున్న దానిలోనే సంతోషిస్తూ ఆనందించేవారుగా ఉంటారండి. మరి మనము కూడా మన యొక్క కోరికలను అదుపు చేసుకుంటూ, మన యొక్క
మనస్సును మరి అదుపులో ఉంచుకుంటూ మరి దేవుని యొక్క చిత్తానికి, ఆయన యొక్క ఉద్దేశానికి మనము అప్పగించుకోవాలండి. ధనము వెంట మనం పరుగు పెట్టామా దేవునికి దూరం అయిపోతాము. అదే దేవునికి కనుక మనము దగ్గరైతే ఇహలోక ఆశలు లేకపోతే ఇవన్నీ ఎంతలా మనల్ని మభ్యపెట్టాలని చూసినా సరే ఏది కూడా మనకి ఉన్నతమైనదిగా కనిపించదు. కాబట్టి ధనము వెంట పరుగు పెట్టకుండా మరి దేవుణ్ణి వెతికే వారంగా ఉందాము. మన పట్ల దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక, ఉద్దేశాలను కలిగి ఉన్నాడు. కాబట్టి అవన్నీ కూడా మనం మన జీవితాల్లో నెరవేర్చుకుంటూ దేవుడిచ్చే దీవెనలు, ఉన్నతమైన ఆశీర్వాదాలను పొందుకునే వారంగా ఉందాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, దయగలిగిన మా తండ్రి, ప్రేమాపూర్ణుడా, సైన్యంలోకి అధిపత్యగు దైవమా, శ్రేష్టమైన నామమును బట్టి మీకు స్తోత్రములు. అవును తండ్రి, నీతిమంతునికి కలిగినది కొంచెమే అయినా సరే అది అంతకన్నా చాలా శ్రేష్టం అని మీ యొక్క లేఖనాల ద్వారా మాతో మాట్లాడారు. అవునయ్యా, ఇంతకాలము మేము ధనము సంపాదించాలని, మేము వృద్ధిలోకి రావాలని, మేము ఎంతగానో ధనము సంపాదించాలని ప్రయాసపడ్డామయ్యా. ఇక నుంచి అలాగా కాకుండా శ్రేష్టమైనటువంటి మీ యొక్క మార్గంలోనే వెతికే వారంగా ఉండుటకు మీ కృపను అనుగ్రహించండి. ఎంతమంది బిడ్డలైతే ఈ యొక్క వాక్యంను వింటున్నారో వారందరికీ నెమ్మదిని, శాంతిని, సమాధానంను మీరు తెచ్చండి. వారి జీవితాలలో గొప్ప మేలులను, ఉన్నతమైన కార్యములను జరిగించి మీ కృపతో నింపి నడిపించి బలపరిచి బిడ్డల పట్ల నూతనమైన కార్యములను మీరు జరిగించి మీ నామమునికే మహిమ తెచ్చుకొనమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అలాగే మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియచేసిన యెడల మేమందరము కూడా మీ గురించి ప్రార్థన చేస్తాము. దేవుని యొక్క కృప మీకు తోడై ఉండి నడిపించునుగాక.